ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఓం గంగణపతే నమః, ఐం సరస్వతి నమః, గాయత్రీ పరంబకాయ నమః, శ్రీమాత్రీ నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాశర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతాన్ని మీకంతా కూడా ఈ రోజున చెప్పుకోవే విషయం అంతా కూడా మనం ఏంటిదంటే అప్పుల బాధల నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా మీకంతా కూడా రుణ బాధల నుంచి బయటపడడానికి, అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, ఏ గ్రహం అంతా కూడా అప్పుల బాధలకి కారణమవుతుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా అప్పుల బాధలు అంటే రుణ బాధలు అంటారు. ప్రధానంగా ఈ యొక్క పూర్వజన్మలో చేసుకున్న కర్మదోషాన్ని ప్రభావం వల్ల కావచ్చు, పూర్వజన్మలో మీకంతా కూడా ఎవరికైనా తీరని కష్టాలతోటి మీరు రుణం అనేది బాకీ పడినా కావచ్చు, మీరు ఈ జన్మలో ఎవరికైనా రుణపడి ఉండడం వల్ల కావచ్చు, ఈ యొక్క అప్పుల బాధలు విపరీతంగా పెరుగుతూ ఉండడం, ప్రధానంగా మీకు ఈఎంఐలు ఎక్కువగా కడుతూ ఉండడం, ఇది అనేది రుణ బాధల కింద కన్వర్ట్ అవుతుంది. దీన్నంతా కూడా జాతకరీత్యా షష్ఠ స్థానం అని చెప్పేసి అంటారు. రుణ బాధలకి 6వ స్థానానికి భావం అని చెప్పేసి అంటారు. 6వ భావాన్ని ప్రధానంగా చెప్తారు. ప్రధానంగా 8వ భావాన్ని కూడా కారణంగా చెప్తారు. ఆకస్మికంగా ధనయోగం రావాలన్నా లగ్నచక్ర ప్రకారంగా 6వ స్థానము, 8వ స్థానం మరియు 12వ స్థానం అంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క 12వ స్థానం అయితే విపరీత ఖర్చుల గురించి చెప్తుంది. ప్రధానంగా అయితే కనుక ఈ యొక్క జాతకరీత్యా ఈ లగ్నచక్ర ప్రకారంగా ఏ గ్రహాలంతా కూడా గోచారీత్యా ఈ ఒక్క రంగం ఉన్నాయో లేదో చూసుకోవాలి. తద్వారా మీకంతా కూడా రుణ బాధల నుంచి ఆ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరిస్తే కనుక శీఘ్రంగా మీకంతా కూడా రుణ బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి గ్రహదోషం ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి జాతకాలు ఉన్నప్పటికీ కూడా ఈ పరిష్కారం చేస్తే శీఘ్రంగా మీకంతా కూడా క్రమేపీ మీ అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఎన్ని కోట్ల అప్పులు ఉన్నా కానీ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ పరిష్కారం అంతా కూడా 54 రోజులు క్రమం తప్పకుండా చెయ్యాలి. తద్వారా మీకంతా కూడా మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా ఈ ఫలితాలంతా కూడా పొందడానికి క్రమేపీ భగవంతుడి యొక్క దయా కృపా కటాక్షాలు మీ మీద ఉండాలి. ఎంత నమ్మకంగా చేస్తే ఆ ఫలితం అంత తొందరగా వస్తుందన్నమాట. ఈ పరిష్కారం అంతా కూడా ఆచరించండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా మీకు చెప్పే పరిష్కారం అంతా కూడా మంచి గ్రంథాలతోటి మేమంతా కూడా విశ్లేషణ చేసుకొని పరిశోధన చేసి అంతా కూడా చెప్తున్నాం కావున ఖచ్చితమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అమ్మవారి దయ వల్ల మీ యొక్క కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, ఎన్ని కోట్ల అప్పులు ఉన్నా కానీ శీఘ్రంగా తీరడానికి ఆస్కారం ఉంటుంది. మేషరాశి జాతకులు ప్రధానంగా మేషలగ్నం కానీ మేషరాశి కానీ మీకు అంతా కూడా అప్పుల బాధల నుంచి బయటపడాలన్నా, రుణ బాధల నుంచి బయటపడాలన్నా ఈ యొక్క గ్రహాలంతా కూడా కారణమవుతాయి. లగ్నచక్ర ప్రకారంగా లగ్నచక్రవశాత్తు మేషలగ్న జాతకులకైతే కనుక ద్వితీయాధిపతి, పంచమాధిపతి మరియు షష్ఠస్థానం అనేది అప్పుల స్థానం అంటారు, రుణస్థానం అంటారు, మరియు వ్యాపార స్థానం కూడా చెప్తారు. మరియు అష్టమాధిపతి ఆకస్మికంగా ధనయోగం రావాలన్నా, ఆకస్మికంగా ధన ప్రాప్తి కలగాలన్నా, ధన వ్యయం కలగాలన్నా కానీ ఈ అష్టమ స్థానం కేంద్రంగా చెప్తుంది. 12వ స్థానం అని చెప్పేసి అంటారు. అంటే ద్వాదశ స్థానంలో అయితే కనుక ఈ యొక్క ఖర్చులు విపరీతంగా పెరగడానికి ఏ గ్రహం అంతా కూడా కారణమవుతుంది విశేషంగా చెప్పడం జరుగుతుంది. ఈ స్థానంలో కనుక మంచి గ్రహాలు ఉంటే కనుక రాజ్యయోగ ప్రాప్తినిస్తాయి. లేదు కొన్ని గ్రహాలతోటి ఈ యొక్క పాపగ్రహాలతోటి కలిసి ఉంటే కనుక ఈ యొక్క సంయోగం వల్ల మీకంతా కూడా దుష్ప్రభావం రావడానికి, మిశ్రమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడడానికి అంగారకుడు కారణమవుతారు. అంగారకుడు ఇక్కడ షష్టమాధిపతి ఎవరైతే ఉన్నారో షష్టమాధిపతి మరియు అష్టమాధిపతి కారణమవుతారు. ప్రధానంగా అంగారకుడు, శనీశ్వరుడు, శుక్రుడు, బుధ భగవానుడు ఈ ఒక్క రంగం ఉండాలి. జాతకరీత్యా మీకంతా కూడా గ్రహాలు ఈ ఒక్క రంగం ఉంటే కనుక శీఘ్ర ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరించుకోవడం, లక్ష్మీకి వేరే శాంతి హోమాది కార్యక్రమాలు, తామర పూలతోటి తేనెతో అర్చించడం మాత్రం చేత శీఘ్రంగా మీకంతా కూడా రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి మూలమంత్రానంతా కూడా వేద బ్రాహ్మణత్వంతో కనీసం అంతా కూడా 50,000 సార్లు కానీ 1,00,000 సార్లు కానీ మూలమంత్రాన్ని అంతా కూడా బీజమంత్రాన్ని జపాన్ని ఆచరించుకోవడం మాత్రం చేత క్రమేపీ మీ అప్పుల బాధలు ఎన్ని కోట్లు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క కోట్ల అప్పులన్నీ కూడా మీకు అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఎన్ని లక్షల అప్పులు ఉన్నా కానీ, ఎంత తీరని బాధలతో బాధపడుతున్నా కానీ మీకంతా కూడా లక్ష్మీకి వేరే శాంతి హోమాది కార్యక్రమాలు క్రమేపీ విశేషమైన రోజుల్లో పౌర్ణమి వేళల్లో కానీ, అష్టమి తిథులలో కానీ, అమావాస్య వేళల్లో కానీ, ఏకాదశి ద్వాదశి తిథుల్లో కానీ లక్ష్మీకి వేరే శాంతి హోమాది కార్యక్రమాలు శుక్రవారము, మంగళవారం పూట కానీ, మరియు గురువారం పూట అయినా కానీ, ఆదివారం అమావాస్య వచ్చిన వేళల్లో కానీ, శుక్రవారం అమావాస్య వేళల్లో వచ్చినప్పుడు కానీ ఈ యొక్క శాంతి పూజలు ఆచరించడం వల్ల విశేషమైన పని ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. విపరీతంగా ధన ప్రాప్తి రావాలన్నా విశేషమైన శాంతి పూజలు ఆచరించాలి. తద్వారా ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క కందిపప్పు దానం చేసుకోవడం మరియు బొబ్బర్లు దానం చేసుకోవడం మాత్రం చేత
మీ మేషలగ్న జాతకులకంతా కూడా రుణ బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా సంఘంలో గౌరవం పెరుగుతుంది. క్రమేపీ అంతా కూడా గోమాత సేవ చేస్తూ ఉండడం వల్ల క్రమేపీ మీకంతా కూడా 54 రోజుల లోపల ఈ శాంతి పూజలు ఆచరించిన వాళ్ళకి శీఘ్రాతి శీఘ్రంగా ధనాకర్షణ పెరుగుతుంది. మీకు అప్పుల బాధలు తీరడానికి అంతా కూడా మార్గం అంతా కూడా అమ్మవారి దయ వల్ల శీఘ్రంగా అప్పుల బాధలు తీరడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.